హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు క్రాస్ కటింగ్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు ఆర్ట్ జాకెట్తో చూపిస్తున్నాను. ఇప్పుడు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. నడుం భాగానికి బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ తీసుకొని మనకి సైడ్ ఎడ్జెస్ని క్రాస్లో ఉన్నవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ కట్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే. ఇప్పుడు ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా తీసుకోవాలి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నడుము పైకి ఎత్తకుండా ఉండాలంటే మనం కంపల్సరీ బెల్ట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి నడుము పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఖర్చు కోసం ఒక పావించి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా తీసుకున్నట్లయితే బెల్ట్ కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి కింద. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లూజ్ తీసుకోవాలి. నడుము భాగం ఒకటే మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని లూజ్ ఎంత అవుతుందో అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. డాట్స్ కోసం ఒక మార్కింగ్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే బ్యాక్ పార్ట్ షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి చూసుకొని డాట్కి ఎంతైతే పొడవు ఉందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఒక బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోండి. మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అసలు టైలరింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోల్డింగ్స్ లేకుండా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు చంక భాగానికి పొడవు ఎంత అవుతుందో చూసుకోవాలి. కింద నడుము దగ్గర నుంచి కరెక్ట్గా పొడవుకు ఒక మార్కింగు చంక భాగానికి. అలాగే ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ ఎంత అవుతుందో చూసుకొని లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ డీప్ ఎంత అవుతుందో డీప్కి ఒక మార్కింగ్ చేసుకోండి. కరెక్ట్గా షోల్డర్స్ రెండు ఈక్వల్గా పెట్టుకొని డీప్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ డీప్కి ఒక మార్కింగ్ ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకొని ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. మనకి షోల్డర్స్ జారకుండా ఉండాలంటే నెక్ని ఈ విధంగా దగ్గరికి పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. నార్మల్గా వదిలేసినట్లయితే మీకు షోల్డర్స్ జారిపోతే పెద్ద మెడ అయిపోతుంది. కాబట్టి కరెక్ట్గా డీప్ చూసుకోండి. ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని మార్కింగ్స్ అన్నీ కూడా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర కూడా లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా రౌండ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చంక భాగంలో ఒక 1.5 ఇంచ్ అయితే కార్నర్లో మార్కింగ్ చేసుకొని పైనుంచి స్ట్రైట్ తీసుకుని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి చంక భాగం సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనకు లూజ్ ఎక్కువ ఉంది కాబట్టి చంక భాగం కొంచెం పైకి మార్కింగ్ చేస్తాను. ఈ విధంగా మనకు లూజ్ ఎక్కువ లేకుండా కరెక్ట్గా చూసుకోవాలి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి లూజ్ సరిపోతుందో లేదో. మనం మెడ నుంచి షోల్డర్కి ఎంతైతే వెడల్పు పెడుతుందో అంతే వెడల్పుని చంక భాగానికి తీసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్ ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్లాత్ని ఇటు జరపకండి. మనకి అమెజాన్ ఆఫర్స్ అయితే ఉన్నాయి 23, 24. ఒకవేళ మీరు ఏమైనా ఆఫర్స్లో తీసుకోవాలి అనుకున్నట్లయితే ఒకసారి చూడండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను.
మీకు డ్రెస్సెస్ కానీ ఏదైనా సరే ఒకసారి చెక్ చేసుకోండి, తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు బెల్ట్ జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ ఎలా వేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి బోల్ బ్లౌజ్తో డాట్స్ ఎంతైతే పొడవు ఉన్నాయో ఈ విధంగా చూసుకొని వేసుకోవాలి. ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు కింద ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్తో మెజర్మెంట్ చూపిస్తున్నాను. ఇప్పుడు కింద డాట్కి షోల్డర్ మిడిల్ నుంచి కరెక్ట్గా చెక్ చేసుకొని పొడవుకు ఒక మార్కింగ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్కి చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం క్రాస్గా తీసుకొని మెజర్మెంట్ అనేది ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. మనకి హ్యాండ్స్కి ఎటువైపు అయినా వేసుకోవచ్చు, అంచులు అవసరం లేదనుకున్నట్లయితే, లేదా అంచుల వైపు మనకి హ్యాండ్స్ వదులుకొని ఈ విధంగా క్రాస్గా తీసుకోండి. మనకి ఎక్కడైతే సరిపోతుందో ఒకసారి ఈ విధంగా చూసుకుంటూ వేసుకోండి. మనం ఫ్రంట్ పార్ట్కి మాత్రం మెడ భాగానికి పైకే మార్కింగ్ చేసుకోవాలి కాబట్టి చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మెడ భాగం ఒకసారి చెక్ చేసుకొని మనకి ఎక్కడికి వస్తుందో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు. మనకి మెడ భాగానికి ముక్క తక్కువైనా ప్రాబ్లం అయితే ఉండదు, వేసుకోవచ్చు. లేదా నడుము భాగం వైపున అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇదిగా క్రాస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓపెన్ సైడ్ కింద తక్కువ ఉన్నా పర్వాలేదు. చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా. ఓపెన్ సైడ్ పైకి వచ్చిన ప్రాబ్లం లేదు. ఈ విధంగా చుట్టూరు కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. చంక భాగానికి ఒక మార్కింగ్, లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మెడ భాగానికి మెజర్మెంట్ తీసుకోవాలి. తాళ్ళు పట్టితో తీసుకోకండి, పెద్దదైపోతుంది మెడ భాగం, కాబట్టి చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి పైకి. ఈ విధంగా స్ట్రైట్ తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. లోతు అనేది మనకు సరిపోతుంది లేదో ఒకసారి చూసుకోవాలి. ఈ విధంగా కొంచెం పైకి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా మిగులుతుంది కాబట్టి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి మిడిల్ డాట్కి అలాగే మనకి ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి చూసుకొని లోతు తీసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి పైన మార్కింగ్కి. ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీరు 4 డాట్స్ వేసినట్లయితే కింద లైన్ నుంచి స్ట్రైట్ తీసుకోండి. 3 డాట్స్ వేసేవాళ్ళు పైనుంచి లోతు తీసుకోవాలి నడుము భాగం దగ్గర. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఫాలో అవ్వండి. డస్ట్ ఉండలు మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో అంటే చంక భాగంలో తీసుకోవాలి. మనకి లోత్ తీసుకోవడం మెయిన్ మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది కాబట్టి లోత్ అనేది స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి. మళ్ళీ బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోకూడదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఈ విధంగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి.
ఈ లోతు భాగం అనేది స్టిచ్చింగ్ పాయింట్ అని తెలియడానికి. ఇప్పుడు డాట్స్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మన డాట్స్ మిడిల్ నుంచి ఫోల్డింగ్ చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. మీకు నార్మల్గా మీకు డాట్స్ పొడవు ఎంత అవుతుంది నార్మల్గా చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి. తాళ్ళపట్టితో తీసుకోకండి డాట్స్ని, ఎప్పుడు కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మెజర్మెంట్ తీసుకోవాలి. అలాగే షేప్ దగ్గర కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం వదులుకొని డాట్ వెడల్పుని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే డాట్ లూజ్ ఎంత అవుతుందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. పొడవు అనేది రెండింటికి డాట్స్ మధ్యలో ఒక 1.5 ఇంచ్ అయితే గ్యాప్ వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి. 2 డాట్స్ మిడిల్ నుంచి 3rd డాట్ వేసుకోవాలి. డాట్ మిడిల్లో మనం కొంచెం కట్ చేసినట్లయితే రెండో వైపు మార్కింగ్ ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ ముక్కలు తీస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి స్ట్రైట్ పీసెస్ 2 ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా 2 తీసుకోవాలి. అలాగే షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు డబల్ కట్ చేస్తున్నాను. మీకు క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 తీసుకోవచ్చు, లేదా వేరే కలర్ అయినా యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను. అలాగే బ్యాక్ పార్ట్కి నడుం భాగానికి బెల్ట్ ఈ విధంగా వేసుకోవచ్చు, లేదా నార్మల్ బెల్ట్ అయినా తీసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బార్డర్ వేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఓన్లీ బార్డర్ వచ్చే విధంగా జాయింట్ చేసుకోవచ్చు. మీకు ఇంత ఇంట్రెస్ట్ లేదు అనుకునే వాళ్ళు ఒక హాఫ్ అయినా వేసుకోవచ్చు, సన్నగా వేసుకోండి. అలాగే బ్యాక్ పార్ట్కి పైపింగ్ కూడా వేసుకోవచ్చు. అలాగే మెడ భాగానికి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా కట్ చేస్తున్నాను. మెడ పట్టీని ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. నేనైతే బార్డర్ వేయడం లేదు, నార్మల్గా కట్ చేస్తున్నాను ప్లెయిన్గా. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఇదే ఫోల్డింగ్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో ఫోల్డింగ్స్ తీసుకొని మనం మెజర్మెంట్ తీసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి కింద ఫోల్డింగ్ కోసం. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగు, అలాగే ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పొడవుకు ఒక మార్కింగ్, లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోండి. ముందుగా స్ట్రైట్ పీస్ కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్లో తీసుకుని ఎక్స్ట్రా క్లాత్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా మనం ఒక 2.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మెయిన్ క్లాత్లో 2 జాయింట్ చేసేటప్పుడు క్లాత్ అనేది తగ్గుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలి. ఇప్పుడు పైనుంచి మార్కింగ్ కలిపి ఒక 2.5 ఎక్స్ట్రా తీసుకోండి క్రాస్గా. క్లాత్ అనేది కరెక్ట్గా చూసుకుంటే, లేదా మనకు లూజ్ ఎంత అవుతుందో ఖర్చు ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకొని అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోండి, అంటే అక్కడ వరకు మనకు పొడవని తెలియడం కోసం. అలాగే షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చెక్ చేసుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. అలాగే ఇవి 2 ఫోల్డింగ్స్ కాబట్టి 2 రైట్ సైడ్స్ లోపలికి వేసుకోవాలి. హ్యాండ్స్కి రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి వచ్చేదిగా చూసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీయడం వల్ల ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇవి 2 సైడ్స్ కూడా మనం క్లాత్ని జాయిన్ చేసుకోవాలి, 2 హ్యాండ్స్కి కూడా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది, కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు, సెకండ్ ఛానల్ నేమ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.